ఈ మధ్య కాలంలో మీరు ఎంపీ అయిన తర్వాత మరీ క్లోజ్గా చూస్తున్నాను. ఇప్పుడు కూడా చూస్తే మీ నెత్తి మీద అక్షంతలు కుంకుమ ఉంది, ఎక్కడో గుడికి వెళ్ళి వస్తున్నారేమో. తర్వాత మీరు ఈ మధ్యకాలంలో చాలా దేవాలయాలకు సంబంధించి అక్కడ దేవతల్ని మీద కొంత నష్టం చేసే ప్రయత్నం చేస్తే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. కష్టపడి పుష్కరాలకు వెళ్ళి పంచగట్టుకొని పుష్కరాల్లో నామాలు పెట్టుకుని మునిగారు. సో మీ భావాజాలాన్ని మార్చుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారేమోనని నాకు బయట నుంచి చూసే వ్యక్తిగా అనిపిస్తుంది. రైట్ ఆర్ రాంగో చెప్పండి. రజనీకాంత్ గారు ఒక 2 నిమిషాలు చెప్పండి. నేను 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రతి ఊరి బయట ఉన్నటువంటి దేవాలయానికి పోకుండా పూజలు నిర్వహించకుండా ప్రచారం జరగలే. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత అన్ని మతాల అన్ని విశ్వాసాలను గౌరవించే మనిషిగా ఉన్నా, అందరి వాడిగా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను చర్చికి పోయేవాడిని, మసీదుకు పోయేవాడిని, గుళ్ళలకు పోయేవాడిని. ఆనాడు కూడా ఆర్ఎస్ఎస్ పిలిచేటువంటి ప్రోగ్రాం కూడా పోయేవాడిని అండి. నేను గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఓన్లీ మెజారిటీ పాలిటిక్స్ చేస్తుంది, హిందుత్వ పాలిటిక్స్ చేస్తుంది, హిందువుల కోసమే మున్నా అని చెప్పి నిరూపించడానికి పదే పదే ప్రయత్నం చేస్తుంటుంది. ఇట్స్ అ ఓపెన్ సీక్రెట్. నో నో మా మోడీ గారు అన్నారు కదా, ఇవాళ అక్కడక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, ప్రభుత్వం పాలసీ పరంగా తీసుకోవడం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ వింటున్నారండి. ఇది ఎవరిచ్చిన నినాదం అండి? మోడీ గారు ఇచ్చిన నినాదం.